క్యాన్సర్ డే జరిగింది. తప్పకుండా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మన కళాశాలలో తెలుసుకొని అవగాహన లేని పక్షంలో మరిన్ని విషయాలు తెలియజేయడానికి ఈ కార్యక్రమం క్యాన్సర్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈరోజు మనము అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి డాక్టర్ ఎస్ కార్యక్రమానికి ముఖ్య సంధానకర్తగా హేమలత గారు మన పిఎస్సి సెంటర్ నుంచి వచ్చారు. అక్కడ సెంటర్ నుంచి వెల్కమ్ మేడం. మన కళాశాల సీనియర్ అధ్యాపకులైనటువంటి జబీన్ అఖ్తర్ మేడం గారిని వేదికపై సీనియర్ అధ్యాపకులు ఎంఎల్టీ లెక్చరర్ సోమేష్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నా. సోమేష్ అలాగే మరొక ఫ్యాకల్టీ మెంబర్ మన కళాశాల మరి అన్ని కార్యక్రమాల ముందుండి చేస్తుంటారు మేడం శ్రావణి మేడం. వెల్కమ్ టు క్లాస్. colleagues, respected invitee, Ismailama garu, Sunilama garu, Mandala Jayagaru, and my dear students. ఈ నెల 4వ తేదీ క్యాన్సర్ డే. ఓకే అయిపోయింది. సో ముఖ్యంగా ఎమ్మెల్టీ ఎంపీడబ్ల్యూ పిల్లలకు రిలేటెడ్ అవుతూ ఇంకా మిగతా వాళ్ళు కూడా అవసరమే కాబట్టి మనం ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. యాక్చువల్గా 4వ తారీఖే ఏఎంఎన్హెచ్ఓ నుంచి ఫోన్ వచ్చింది. కాకపోతే మనం ఎగ్జామ్స్లో ఉన్నాం కాబట్టి మనము ఆ రోజు వద్దని చెప్పాము. ఈరోజు కూడా మధ్యాహ్నం 11 గంటలకు యాక్చువల్గా డాక్టర్ గారు మాట్లాడితే ఈ టైం పోస్ట్పోన్ అవుతూ ఈ టైం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు క్యాన్సర్ లక్షణాలు అనేవి జనరల్గానే ఈ సార్లు మేడం చెప్పి ఉంటారు క్లాస్లో ఒక టాపిక్. దాని తర్వాత రాకుండానే తీసుకోవాల్సిన చర్యలు, వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనకు తెలియజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని, ముఖ్యంగా వొకేషనల్ పిల్లలకి దానిపై ఎంత అవగాహన ఉంది అని తెలియజేయడానికి ఆబ్జెక్టివ్ టైం రూపాయలు మాట్లాడే క్వశ్చన్ పేపర్లు వచ్చాయి. అందులో భాగంగా మనం ఇప్పుడు ఇక్కడ కలుసుకున్నాం. సో క్యాన్సర్ ఇప్పుడు దైనందిక జీవితంలో మనకు జలుబు దగ్గు ఎలా అయితే ఉందో ఆ విధంగా ఒకరినొకరు సోకుతూ ఇది నివురు తప్పిన నిప్పు వలె ముందు మానవుడిని కుంగదీస్తూ ఉంది క్యాన్సర్. ఎవరిని తీసుకున్నా సరే ఏదో ఒక అవయవం పైన దాని ప్రభావం చూపడము, త్వరగా ముసలితనం అయితేనేమి, కాళ్ళు చేతులు విరడైతేనేమి, సోమని అంటే ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయో ఆ ఆర్గాన్స్ పైన మొత్తం మన పైన యాక్ట్ అయ్యి మనల్ని శ్రమహీనులుగా చేయడానికి దాని యొక్క అది చాపు కింద నీరు వలె ప్రాప్తి వస్తూ ఉంది. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మన నివారణ చేసుకోవచ్చు. ప్రపంచ దేశాల్లో 64% దీని బాధపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎక్కువగా మన రాష్ట్రంలో కూడా దీనికి బాధ్యులైన చాలా మంది ఉన్నారు. సో మనం ఆర్గాన్స్ మనము పరిరక్షించుకోకపోతే
వచ్చే ప్రభావం ఒక మన షుగర్ ఏ విధంగా అయితే మనకు వచ్చేసిందో ఇది కూడా ఒక సామాన్య జబ్బుగా తయారయ్యి ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా మామూలుగా ఒకసారి టీబీ బ్రాంకైటిస్ ఇవి ఉండేవాళ్ళు, దగ్గు ఆస్మా ఇవన్నీ ఉండేవాళ్ళు. అదేవిధంగా ఇది కూడా ఒక సహజంగా తయారైపోతారు. ఆ విధంగా కాకుండా మనలో రెసిస్టెన్స్ పవర్ ఎప్పటికీ పెంచుకుంటూ పోతామో అప్పుడు కొన్ని వ్యాధులను తగ్గించుకోవచ్చును అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము దశల వారీగా ఆయా కళాశాలలు పాఠశాలలో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ పిల్లలకు జాగృతం చేయడంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. మొన్ననే మనకి కంటి యంత్రాలు కంటి పరీక్షలు కూడా చేయడం జరిగింది. వాళ్ళు యాక్చువల్గా ఫిబ్రవరిలో మీకు అద్దాలు ఇస్తామని చెప్పారు, కానీ ఫిబ్రవరిలో మాకు ఎగ్జామ్స్ ఉన్నాయండి అని చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేశారు. మరి ఇంకోసారి మీ కాలేజ్ కోసం వస్తారని చెప్పడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడి నుంచి మనం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనం తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మీకు ఇక్కడ ఆబ్జెక్టివ్ 10% పేపర్ వచ్చింది. ఆ క్వశ్చన్ పేపర్ అందరూ అటెంప్ట్ చేస్తే మంచిది, తెలుసుకుంది ముఖ్యంగా. ఈ సందర్భంగా నెక్స్ట్ మన సోమేష్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. సభాధ్యక్షులు మన ప్రిన్సిపల్ గారు అయినటువంటి నాగస్వామి నాయక్ గారికి, అలాగే మనకు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ గారికి మరియు వాళ్ళ వృద్ధానికి మరియు మన కళాశాల లెక్చరర్స్ అయినటువంటి జబీర్ మేడం గారికి, శ్రావణ్ మేడం గారికి మరియు విద్యార్థులందరికీ ఈ మధ్యాహ్నం శుభాకాంక్షలు అండి. ఈరోజు క్యాన్సర్ పై అవగాహన అనే కార్యక్రమం డాక్టర్ గారు బాగుంటుంది. మనం పెద్దగా క్యాన్సర్ రోగులు మాత్రమే చూసాము. ఆ రోగాలకు సంబంధించినటువంటి లక్షణాలు కానీ రోగాలకు సంబంధించినటువంటి వైద్య చికిత్సలు కానీ మనకి పెద్దగా తెలియవు. కానీ కొన్ని పేపర్లో కానీ కొంతమంది డాక్టర్ల యొక్క ఇంటర్వ్యూలు కానీ అప్పుడప్పుడు వింటూ ఉంటాం. సార్ చెప్పినట్టు 4వ తారీఖు ప్రపంచ చాలా వారిని అంతరంగాగా చూసేవాళ్ళు. కానీ ఎయిడ్స్ అనేది ఒక అంటురోగం అయితే కాదు, అది ఒక బ్లడ్ కంటామినేటెడ్ డిసీజ్. సో ఎయిడ్స్ కంటే ప్రమాదకరంగా ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి వ్యాధుల్లో క్యాన్సర్ అనేటువంటి చాలా ప్రమాదకరమైంది. ఎవరికి సరిగ్గా తెలియడం లేదు, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దేని వల్ల వస్తుంది, దానికి కారణమైనటువంటి క్రిములు ఏంటి, లేదా కారణాలు ఏంటంటే ఎక్స్పోజ్ అయ్యేటువంటి వాతావరణం, అంటే మనం తినే ఆహారం కావచ్చు, మనం పడుకునేటువంటి ప్రదేశాలు కావచ్చు, మనం ఎక్స్పోజ్ అయ్యేటువంటి రేస్ అంటే సూర్యకిరణాలు కానీ, అల్ట్రావైలెట్ రేస్ కానీ, యూవీ రేస్ కానీ, అలాంటి కిరణాలు ఏవైతే ఎక్కువ నంబర్ ఆఫ్ డేస్ ఎక్కువైతే వాటి బారిన పడుతుంటామో అలాంటి పరిస్థితుల్లో ఈ ఆంకోజీన్స్ అనేటువంటి ఎక్స్ప్రెస్ అయ్యి వారికి ఖచ్చితంగా క్యాన్సర్ అనేటువంటి ఒక రోగము సోకడానికి ఆస్కారం అయితే చాలా ఉంటుంది. అందుకే మీరు ఎక్కడైనా కానీ చూస్తే ఎక్స్రే తీసే వాళ్ళ దగ్గర కానీ లేదంటే స్కానింగ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళకి కోట్ వేసుకొని ఉంటారు. సో కారణం ఏంటంటే ఆ రేస్ బాడీలోకి వెళ్ళకుండా అది ప్రివెంట్ చేస్తుంది అని అర్థం. సో అలాగా మనం కూడా ఎండాకాలం బాగా బయట తిరుగుతుంటాం. సో చలికాలం ఎండ ఉంటుంది, అలాగే ఎండాకాలం కూడా ఎండ ఉంటుంది. సో చలికాలం ఎండకు కొంచెం హాయిగా ఉంటుంది, అదే ఎండాకాలం ఎండకు పారిపోతాం. సో మన బయట కూర్చున్నాం, ఇప్పుడు లోపల ఉండాలనిపిస్తుంది. అంటే అలాగా ఎక్కువ అల్ట్రావైలెట్ రేస్ సూర్యకిరణాల నుంచి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువ రోజులు మనం ఎక్స్పోజ్ అయినామంటే మనలో ఉన్నటువంటి ఆంకోజీనస్ అనేటువంటివి ఎక్స్ప్రెస్ అయ్యి క్యాన్సర్ని సోకించేటువంటి అవకాశం ఉంటుంది. సో క్యాన్సర్ ఎవరికి సోకుతుందంటే మీకు చాలా వరకు తెలియదు. సో మనం ఎక్కువసార్లు మందులు కొడుతుంటారు పల్లెటూరులో, యూరియా కానీ అలాంటివి చేతులతో కలిపేసేసి పిసికేసేసి ఈ పప్పుతో మందు కొడుతుంటారు. కానీ పల్లెటూరులో చూస్తుంటే పొగొస్తుంది, దాన్ని పీల్చుకోవడం కానీ మన బాడీ మీద పడ్డం కానీ నంబర్ ఆఫ్ డేస్, అంటే వాళ్ళు దాంతో నిత్యం ట్రావెల్ చేస్తుంటారు. అంటే నిత్యం వాళ్ళకు పని ఏంటి, వ్యవసాయం చేసే వాళ్ళకు ఖచ్చితంగా మందులు పిచికారి చేయడం, భూమి మందని, గడ్డి మందని, రకరకాల మందులు వేస్తుంటారు. సో వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ ఏమి తీసుకోరంటే చేతి గ్లౌ వేసుకోవడం కానీ లేదా మొహానికి మాస్క్ వేసుకోవడం కానీ ఏమి చేయరు, మొండిగా పోతుంటారు. ఏమైనా మనం చెప్పినట్టే ఏమైతే లేరు అంటారు. కానీ వాళ్ళు ఒకసారి ఏజ్ వచ్చిన తర్వాత, అంటే వాళ్ళకు ఉన్నటువంటి వయసు తగ్గిపోయిన తర్వాత, అంటే రమారమి 50-55 సంవత్సరాల తర్వాత చాలా వరకు ఇలాంటి రోగాలతోనే బాధపడుతున్నారు. కావాలంటే ఇక్కడ ఒమేగా
ఒమేగా హాస్పిటల్ దగ్గరికి వెళ్తే కనుక ఎక్కువ శాతం గతంలో పెద్ద పెద్ద డబ్బులున్న వాళ్ళకి లేదా బాగా రిచ్గా బ్రతికే వాళ్ళకి క్యాన్సర్ వచ్చేది. అప్పుడేమంటారు, ఇది ఉన్న వాళ్ళకి వచ్చేటువంటి రోగం రా బాబు అనేటోళ్ళు అప్పుడు మా నాన్న కాలం వాళ్ళు. ఇప్పుడన్నా కాదు, ఎవడైతే పేదోళ్ళడో ఎవడైతే నెంబర్ ఆఫ్ ఈ కెమికల్స్ ఎక్స్పోజ్ అవుతున్నారో వాళ్ళకే ఇలాంటి రోగాలు, క్యాన్సర్ లాంటి రోగాలు ఎక్కువగా వస్తున్నాయి. సో మీరు కావాలంటే డౌట్ ఉంటే కనుక హాస్పిటల్కి వెళ్ళండి, మొత్తం పల్లెటూరులే, మొత్తం చేతి పని కూలి పని చేసుకున్న వాళ్ళకి ఇది వస్తుంది. కారణం ఏంటంటే నాకున్నటువంటి నేను అబ్జర్వేషన్ అంటే వాళ్ళు ఎక్కువ పొద్దున్న పని చేస్తున్నారు, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోరు, మందులు చేతులను చల్లేస్తారు, మదంతా చేతులు అనుకుంటారు, సబ్బుకి పేమి వాడకుండా చేతులు కట్టుకుండా అట్నే అన్నం తినేసేస్తారు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు కడుపులోకి వాళ్ళ కెమికల్ని పంపిస్తూ ఉంటారు. ఒకరోజు కాదు, డైలీ అదే పని చేస్తుంటారు, డైలీ అలాగే కట్టుకుండా తింటుంటారు. వాసన చూసినప్పుడు బట్టలకు ఆ వాసనకు కూడా లోపలికి కెమికల్స్ వెళ్ళిపోతాయి. సో అలాగే నంబర్ ఆఫ్ డేస్ వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా పొలంలోనే పనిచేస్తుంటారు. అలాంటి కారణాల వల్లనే ఈ పల్లెటూరులో చాలా మంది పేరెంట్స్కి మీన్స్ అమ్మ నాన్న కావచ్చు, లేదా మన బంధువులు కావచ్చు, ఎవరికైనా కానీ క్యాన్సర్ వచ్చింది. సో నా గురించి మా ఇంట్లో మామయ్యకు వచ్చింది, చనిపోయినాడు. ఆ మామయ్యకు ఎందుకు చెప్తున్నాడంటే, మామయ్య మేము చిన్నగా ఉన్నప్పుడు పొలం యూరియస్ అయితే పీకేస్తాడు, కిందికి వచ్చేస్తాడు, చేత పిసికేస్తాడు అంటారండి, కట్టెతో కొట్టేసేస్తాడు, గుంటలు ఉంటుందంటే అట్లే తీసుకుపోతారు. సో అలాగా అంటే నేను చూసాను కాబట్టి నాకు అనుభవంతో చెప్తున్నాను. అలాగే మా చిన్నమ్మ కూడా ఉండేది, ఆమెకు క్యాన్సర్ ఉంది కాబట్టి చనిపోలేదు, సో ట్రీట్మెంట్లో ఉన్నారు. అంటే ఆ ట్రీట్మెంట్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు మన పక్కన ఉన్నా కూడా మనం ఆ స్మెల్ కూడా మనం తట్టుకోలేము, అంత కెమికల్గా ఉంటుంది, అంత వాసన పడతారు పేషెంట్లు. సో ఆ రోగం కంటే చనిపోవడం బెటర్ ఐ థింక్, నాకు తెలిసినంత కాదు. అంటే కానీ చూస్తూ చనిపోమంటే మనం చనిపోదామా, మన పేరెంట్స్ చంపేస్తామా, చంపలేము. కానీ ట్రీట్మెంట్తోనే చచ్చిపోతారు. అంత ప్రాబ్లం ఆ క్యాన్సర్ అనేటువంటిది. ఇప్పుడు ఎయిడ్స్ కన్నా కనీసం ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో మనం కనిపెడితే మందు తీసుకుంటే కొంత లైఫ్ స్పాన్ పెంచుతున్నారు. కానీ క్యాన్సర్ కూడా ఇనిషియల్ స్టేజ్లో కనిపెడితే ట్రీట్మెంట్ అయితే ఉంది. కానీ మనలాంటి మిడిల్ అంటే ఏమంటారు మధ్యస్థంగా ఉండేటువంటి దేశాలు, అంటే మనం రిచ్గా ఉండేటువంటి కంట్రీ కాదు, ఇప్పుడు పూర్గా ఉండేటువంటి కంట్రీ కాదు, మిడిల్గా ఉండేటువంటి కంట్రీ, అంటే పేదోళ్ళం కాదు అలానే బీదోళ్ళం కాదు మన దేశ పరిస్థితి. సో అలాగా ఉండేటువంటి దేశాల్లో త్వరగా కనిపెట్టేటువంటి ఎక్విప్మెంట్ కానీ, త్వరగా కనిపెట్టేటువంటి టెక్నాలజీ కానీ మన భారతదేశంలో అందుబాటులో లేదు. కానీ పెద్ద పెద్ద కంట్రీస్, ఫారిన్ కంట్రీస్ అంటే అమెరికా కానీ, లేదంటే ఫ్రాన్స్, ఇరాన్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కొంచెం గట్టిగా కనిపెడతారంట, మనకు డాక్టర్ అయితే మనం విన్నాం. సో అలాంటి దేశాల్లో త్వరగా కనిపెట్టి ట్రీట్మెంట్ అయితే తీసుకుంటారంట. సో కొన్ని దేశాల్లో కనిపెడుతున్నారు, కొన్ని దేశాల్లో మన లాంటి దేశాల్లో కనిపెట్టేలాగా మన ఆ రోగంతోనే ఆ థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్కి వచ్చేటప్పుడు అప్పుడు మనకు ఆ రోగానికి సంబంధించిన లక్షణాలు మనకు బయటకు వస్తాయి. అప్పుడు డాక్టర్ కనిపెడతాడు, ట్రీట్మెంట్ అయితే ఇస్తాడు. కొన్ని సంవత్సరాలు లేదా నెలల్లో బతికేసేసి మనం ఆ రోగంతో చనిపోయే పరిస్థితి మన దేశంలో ఉంది. సో అలాంటి పరిస్థితి నుంచి పోవాలంటే దీనికి సంబంధించిన రీసెర్చ్ చాలా జరగాలి. దీనికి సంబంధించిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ మన దేశానికి అందుబాటులో రావాలి, మెడిసిన్ కూడా అందుబాటులోకి రావాలి. అలా వచ్చినప్పుడే మనకి యొక్క వ్యాధి నుంచి లేదా వ్యాధి బారి నుంచి పడకుండా కాపాడుకోవచ్చు. సో మీరు కూడా ఈ మధ్యకాలం చాలా మంది ఉరుక్కుంటూ కూడా ఫాస్ట్ ఫుడ్ తింటారు. సో ఆ ఫాస్ట్ ఫుడ్ కూడా తినకూడదు. మేము ఎన్నిసార్లు చెప్తుంటామో మీకు అర్థం కాదు. ఈవెన్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు కాల్ చేస్తుంటారు ఈ చెత్త చెదారం అంతా, అది కూడా ముగ్గులేకపోతుంది. కాల్చొద్దన్న బాబంటే మన తిక్కొల్లగా మాట్లాడతారు, అలా కాల్చొద్దన్న పొగొస్తుంది అంటే సరేనా అంటాడు వాడు. తర్వాత వాడు వాడు చేసేస్తాడు. ఎందుకు అది అంటుకుంటుంది, పొగొస్తుంది, వాసన వస్తుంది, ముగ్గులేకపోతే లంగ్ ఇన్ఫెక్షన్, రకరకాల ప్రాబ్లమ్స్ మనకు తెలుసు. వాడు చదువుకోలేదు, వాడు చెప్తే వాడు చెత్త కాల్చేస్తున్నాడు. కానీ వాడి ఉద్దేశంలో వాళ్ళ లంగ్స్ వాడు కాల్చుకుంటున్నాడు. ఇదే చెప్పాలంటే వాడికి అవన్నీ ఏం పట్టించుకోడు. ఎప్పుడో వచ్చేదానికి ఇప్పుడేమి వాడికి ఇప్పుడు కాల్స్తున్నాం ఇంకో వెళ్ళి చేయి పెట్టి కాల్స్తే అప్పుడు కాల్చుతా అనుకుంటాడు, అంత తప్ప ఏం లేదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు కొంచెం క్యాన్సర్ బారిన పడకూడదు అంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో వాటి గురించి మిగిలినటువంటి ఏమైనా సమాచారం ఉంటే వేరే వాళ్ళు ఏమైనా చెప్తారు. థ్యాంక్ యూ. క్యాన్సర్ అనగానే మా ఫాదర్ గారే జాబ్ చేస్తూ లివర్ క్యాన్సర్తో చనిపోవడం, ఎక్కడో ఇంజనీరింగ్ వస్తే దాన్ని జాబ్ తీసుకొచ్చి నాన్నగారు కోరిక పేరు ఈ జాబ్లు జరగడం జరిగింది. ఆత్మహత్య వాటిని చెప్తున్నాను. నెక్స్ట్ మన శ్రావణి మేడం మొదలవుతుంది. వేదిక అలంకరించిన పెద్దలకి నా నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్. క్యాన్సర్ ఇంతకుముందు మనము ఏదో ఫీవర్ విన్నట్టుగా ఈ రోజుల్లో క్యాన్సర్ అనే పదం వింటున్నాం. క్యాన్సర్ అంటే ఏంటి? మన బాడీలో ఉన్న సెల్సే మనకు యాంటీగా యాక్ట్ చేసి ఒక జబ్బును తెస్తుంది. ఫలానా చోట వస్తుంది అనడానికి క్యాన్సర్
ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ ఇట్లా ఒకే చోట వస్తుందో అక్కడ ఒక్కటి ప్రివెన్షన్ చేసుకుందాం అనడానికి లేదు. ఎవరికి ఎట్లా అటాక్ అవుతుందో ఎక్కడ వస్తుందో తెలియడం లేదు. మెయిన్గా ఫాస్ట్ ఫుడ్స్ సార్ చెప్పినట్టు కెమికల్స్ వల్ల వస్తుంది అంటున్నారు కదా. ఈరోజు మనం తింటున్న ఫాస్ట్ ఫుడ్స్లలో లేదంటే మనం యూజ్ చేసే డైలీ బేసిస్లో కూడా కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయి. మీరందరూ అది ప్యాకెట్ ఇచ్చుకుంటారు, కోల్డ్ డ్రింక్స్ అవన్నీ ప్యాకెడ్ ఫుడ్స్. ఆ ప్లాస్టిక్ సార్ మనకి ప్లాస్టిక్ గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ప్లాస్టిక్ కణాలు ఆ ఫుడ్లో కలుసుకోవడం వల్ల అది మన బాడీలో చేరి మనకి క్యాన్సర్ అనే డిసీజ్ని అటాక్ చేస్తుంది, రైట్? సో నేను ఒక 1 year బ్యాక్ ఒక చిన్న ప్రాబ్లం వల్ల హాస్పిటల్కి వెళ్తే నేను ప్రతి 3 monthsకి క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. అఫ్కోర్స్ నెగిటివ్ రిజల్ట్ వచ్చిన క్యాన్సర్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు నాకు ప్రపంచం అదే 3 పిల్లలు చుట్టూ తిరుగుతారు, నేను లేకపోతే నెక్స్ట్ వాళ్ళు ఎట్లాగా అని. సో క్యాన్సర్ వచ్చిన వాళ్ళే కాదు, ఆ చుట్టూ ఉన్న ఫ్యామిలీ కూడా చాలా సఫర్ అవుతుంది. సో మీరు ఇంకొకటి రేడియేషన్, సెల్ ఫోన్స్ ఆడపిల్లలందరూ ఇట్లా మీ స్టమక్ మీద పెట్టుకొని ఇట్లా చూసుకుంటారు కదా, పడుకొని చూడడం అలవాటు, రీల్స్ కానివ్వండి అవి మెయిన్గా మన ఓవరీస్ మీద అండాశయాల మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఓవరీస్ సరిగా వర్క్ కాకపోతే లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్ని ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఓవేరీ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అన్నిటికీ ఏంటి మనకి రేడియేషన్స్, ప్లాస్టిక్స్, కెమికల్స్, ఆ గోబీలో కలిపే రెడ్ కలర్ ఏం మేడం వెజిటేబుల్ కదా మేము తినేది, గోబీ క్యాబేజ్ తింటే ఏమవుతుంది అంటే వాళ్ళు ఏదైతే కెమికల్స్ అంటే ఆ కలర్ ఏదైతే ఎక్స్ట్రాగా వాళ్ళు వేస్తున్నారో దానివల్ల మీ ఇంటెస్టైన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి రెక్టల్ కోనల్ క్యాన్సర్ అనే వస్తుంది. కోనల్ క్యాన్సర్. సో ఇంటెస్టైన్స్ అంతా మనం తిన్నప్పుడు అంతా మంటగా ఉంటుంది, ఏదో సోడా తాగేస్తాం, తగ్గిపోతుంది, బాగుంటుంది. కానీ ఏజ్ పెరిగే కొద్దీ ఆ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో వెళ్ళిన తర్వాత మీకు పెళ్ళై పిల్లలు ఉన్న తర్వాత లేదంటే మీరు బాధ్యతలో ఉన్నప్పుడు అడ్వాన్స్ స్టేజ్లో బయటపడతాయి ఇట్లాంటి క్యాన్సర్స్ అన్ని. ఫస్ట్గా ఇచ్చే ఇండికేషన్స్ మనం నార్మల్ జబ్బులు అనుకొని మనం దాన్ని డిటెక్ట్ చేయలేము. ఎప్పుడైతే అది సివియారిటీ ఎక్కువైపోయి స్టూల్స్లో బ్లడ్ కానివ్వండి లేదంటే బ్లడ్ వామిటింగ్స్ కానివ్వండి ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడే మనం టెస్ట్కి వెళ్తాం. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర వెళ్ళినా అన్ని టెస్టులు రాసిస్తే ఏమనుకుంటామో డాక్టర్లు డబ్బుల కోసం టెస్టులు రాసిస్తున్నారు అనుకుంటాం, టెస్టులు చేయించుకోం. కొంతమంది వాపసు వచ్చేస్తారు, ఓకే టెస్టులు రాయిస్తున్నారు అని. ఇట్లాగా మనం తీసుకునే ఆహారం వల్ల అది అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మన చేతిలో ఏముండదు. ట్రీట్మెంట్ కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. వచ్చారో అదే పాటించాలి. ఎర్లీ మార్నింగ్ లేయాలి. మీకు ఇక్కడ స్టార్టింగ్లో యోగా క్లాసెస్ నేర్పించాలి. మెడిటేషన్ క్లాసెస్. ఎందుకు మేడం మెడిటేషన్ యోగా అంటే హీలింగ్ పవర్ ఏదైతే ఉంటుందో అది మీ బాడీలోనే ఉంది. ఏ రోగానికైనా హీలింగ్ పవర్ మీ బాడీలోనే ఉంది. అండ్ నెక్స్ట్ విల్ పవర్. నా బాడీ దీన్ని యాక్సెప్ట్ చేసి ఐ కెన్ క్యూర్ ఇట్, నేను క్యూర్ చేసుకోగలుగుతాను, నేను హీల్ అవుతాను అని ఎప్పుడైతే పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటారో అప్పుడే ఏ డిసీజ్ వచ్చినా మనము క్యూర్ చేసుకొని బయటపడగలుగుతాం. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? డైలీ బేసిస్ మీద యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేస్తూ స్పిరిచువాలిటీని మనం డెవలప్ చేసుకోగలిగితేనే మనకి ఎర్లీ మార్నింగ్ లేయండి, చదవండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి. ఈ మెడిటేషన్ క్లాసెస్ జరిగాయి, యోగా క్లాసెస్ జరిగాయి. ఇవన్నీ మనకి బాడీని మనము తయారు చేసుకుంటున్నాం. ఫ్యూచర్లో ఇంకా మనకి ఎన్ని కెమికల్స్ వస్తాయో, పాలు తాగితే కెమికల్స్, గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకుంటే కెమికల్స్, ఏది తీసుకున్నా గాలి పీల్చుకున్నా పొల్యూషన్, ఏది తీసుకున్నా కెమికల్స్, పొల్యూషన్ ఉన్నాయి. అంటే మీ బాడీని మీరు తయారు చేసుకుంటూ హీలింగ్ పవర్ తెచ్చుకుంటూ ఉండాలి. ఆ ప్యాకెట్లు మానేయండి. ఆ మైదా ఏదైతే పఫ్స్ తెచ్చుకుంటుంటారు చాలామంది, కేక్లు. నో వైట్, షుగర్ లెస్, షుగర్ తక్కువ, మైదా ఇవన్నీ కట్ చేసి మీరు ఇప్పటి నుంచే బాడీని రెడీ చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్లో మనకు ఏమి రాకుండా ఉంటుంది. ఇంకే వచ్చినా హీల్ చేసుకునే పవర్ మీ దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ చిన్న పుట్టిన పిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుంది. బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్. ఎందుకు? చిన్నపిల్లడే గోపికి ఉంటాడు, అప్పుడే కాకుంటాడు. ఎందుకు వస్తుంది? 5 months బేబీ క్యాన్సర్ సెంటర్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళుంటే చిన్న పిల్లలు ఉన్నారు. ఎందుకు?
ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఫోన్లు చూడటం, లేదంటే ఎక్కువగా ఎక్సెస్గా స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా పొట్టలో ఉన్న బేబీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇంతకుముందు పురాణాల్లో ఏమనే వాళ్ళు, ప్రెగ్నెంట్గా ఉంటే టీవీలన్నీ మానేసి ఏదైనా మెడికల్ బ్యాక్గ్రౌండ్ క్యాన్సర్ గురించి మీకు ఐడియా ఉంటే మీరు మాట్లాడండి. ఎడ్యుకేషన్ లెవెల్ మిగతా వాళ్ళు కూడా ఎనీ కోర్సెస్ స్టూడెంట్ మీరు ఎక్స్ప్రెస్ చేయవచ్చు. Mostly, final name of the student, the World Cancer Day 04/02/2026 quiz competition. Name of the student, name of the college ఉంటుంది. మీరు నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అంటే బెంచ్లు ఇద్దరు ఉన్నారు కాబట్టి బెంచ్కి ఇద్దరు ఉంటారు. ఒకరు మాత్రం పేరు రాయండి. మిగిలిన వాళ్ళందరూ అంటే ఒక బెంచ్లో ఒక పేరు రాయండి. మిగిలిన క్వశ్చన్లన్నీ చదువుకుంటూ ఆప్షన్స్ రాయండి అంతే. కాలేజ్ వెళ్ళినప్పుడు మన కాలేజ్ పేరు రాయండి. సో దీనిలో 20 క్వశ్చన్లు ఉంటాయా? 20 క్వశ్చన్లకు ABCD ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు క్వశ్చన్ ఎదురుగా బ్రాకెట్ పెట్టి దానికి ఆన్సర్ ఏదైతే అది రాస్తే అయిపోతుంది. అంతే మేడం? దాని బదులు ABCD దాన్ని టిక్ పెడితే సరిపోతుంది. పిల్లలకి సార్ ఆన్సర్ లేని మా